మాట అన్నదంటే సీతక్క ఎంత గొప్ప మాట అన్నదంటే సీతక్క మీద ఉన్న మర్యాద మొత్తం పోయేటట్టు చేసుకునే సీతక్క. అరే సీతక్క వీడియో ఇది ఇక్కడ ఉన్నదా? సీతక్క ఏమన్నదంటే ఎంత మంచి మాట అన్నదంటే మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓకే మీకు ఉత్సాహం లేదు. సీతక్క నోరు గట్ల మూత మంచిగా ఉండే అప్పుడే. నేనేమన్నదంటే ఇక ఏకంగా ఉత్సాహతలేదా మీకు అన్నది. సీతక్క గారు మీరు అధికారం లేనప్పుడు అరుంధతి లాగా ఒక మహాత్మురాల్లాగా జేజమ్మలాగా కనబడ్డారు. సీతక్క మీకు అధికారం వచ్చినాక జర దయచేసి చంద్రముఖిలాగా కాకుర్రు. చంద్రముఖిలాగా కాకుర్రు మీరు. అంటే ఏ పూట కాపూట అట్లా మాట్లాడతామంటే మిమ్మల్ని మెచ్చారు ప్రజలు. ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే సీతక్క అంటే మా అడవి బిడ్డ చాలా సాయం చేస్తుంది అని ఆలోచనలు ఉండే. కానీ మీరు సాయం చేస్తలేరు అనేది మాకు తెలుసు. మీదంతా స్టంట్లు, వీడియో స్టంట్లు అని మాకు తెలుసు. ఆల్రెడీ మేము సంవత్సరం కిందనే మీ దందాలు, మీ వ్యవహారాలంతా చూపించినాం. మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తారు, ఏ స్టైల్లో కబ్జాలు చేస్తారు చూపించినాం. అప్పుడు మా మీద 3-4 కేసులు కూడా మీరు పెట్టింది. ఇక ఇప్పుడు అధికారం వచ్చినాక మీ అసలు రంగు బయటపడ్డది, మీ అసలు అహంకారం బయటపడ్డది. ఏ మంత్రి అయినా ఇట్లా మాట్లాడొచ్చానే మీకు ఉత్సాహం అవుతలేదని? ఏమైతుంది మీ వల్ల? ఏమైతుంది మీ వల్ల చెప్పురు జరా. సీతక్క రైతు బంధు పడలే, చర్చకత్తవా సీతక్క జరా? రైతు బంధు వేసినట్టు ఎంతమందికి వేసినట్టు చర్చకత్తవా? రైతు బంధు వల్లే, ఉద్యోగులకు జీతాలు కూడా వల్లే, చర్చకొత్తరా? పైగా ఉద్యోగాలు కూడా ఇంకా వేయలేదు. ఉద్యోగస్తులకు జీతాలు వల్లేదు, రైతు బంధు వల్లేదు, పెన్షన్లు వల్లేదు. మా కోసం ఎదురు చూస్తాను. ఏం అరుంధతి కోసం, జేజమ్మ కోసం ఎదురు చూసినట్టు చూస్తాను. నీ ఎక్స్ప్రెషనే బ్రహ్మాండంగా ఉన్నది అన్న. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, నీ ఎక్స్ప్రెషన్ అద్భుతంగా ఉన్నది. లేచి బుద్ధ నుంటివి అంత కోపం వచ్చినప్పుడు బుద్ధితో తెలిసిపోవు. దయచేసి సీతక్క గారు మీ గౌరవాన్ని నిలుపుకోరు. మీ మళ్ళీ మళ్ళీ అంటాను, మీరు అప్పుడెట్లయితే ఉత్తమంగా ప్రవర్తించిందో కనీసం ఆన్ కెమెరాల ముందు, ఆఫ్ కెమెరాలలో ఏ దందాలు చేసిందో, ఏ ఇసుక దందా చేసిందో అందరికీ తెలుసు. కానీ ఆన్ కెమెరాల ముందు అప్పుడెట్లయితే సంస్కారంగా మాట్లాడిందో, అధికారం వచ్చినాక మంత్రి అయినాక కూడా అదే సంస్కారంగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ అధికారం రాకముందు జేజమ్మలాగా ఉండి అధికారం వచ్చినాక చంద్రముఖిలాగా మాట్లాడితే కనుక ప్రజలు కూడా గట్టనే చూస్తారు మిమ్మల్ని. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి, లేకపోతే అది మీకే చెడ్డ పేరు అవుతుంది.